ఎందుకు చేయలేదు అంటే మేము వచ్చి చేసి మేము ఇప్పటికీ చెరువు నీళ్లు లేవాలి ఆ మాట మేము చెప్పాలి కదా. ఎందుకు చేయలేదు అన్నప్పుడు మేము మాట్లాడి చేయగలగలేదు. అధికారులు అడుగుతున్నాము, అధికారులు సమాధానం చెప్తారు. దానికి డబ్బులు అవసరం ఉన్నాయి కాబట్టి ఇమీడియట్ సత్వరమే పూర్తి చేసి పంటలు కాపాడని చెప్తున్నాం. దాన్ని కాపాడడానికి అధికారులు ఉన్నారు. బట్ మనం దొరకదని చెప్పాలి, ఆన్సర్ ఇవ్వని చెప్తున్నాం. నువ్వు మీరే తెచ్చి కొడితే నువ్వు రాజా చైర్మన్ గా సమావేశానికి మనమందరం కూడా హాజరయ్యాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనేది అందరూ చూసాం. మీరు అధికారంలో ఉన్నారు, మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ఏమీ జరగలేదు కాబట్టి ప్రజలు తిరుగులేని తీర్పు చెప్పి 14 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలు ఎన్డీఏ కూటమికి ఇచ్చారు. ఇదే మన ముందున్న కర్తవ్యం ఏమంటే ఇప్పటి నుంచి ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ప్రజారంజకమైన పరిపాలన సాగిస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వంలో మన జిల్లాకు మనమందరం కలిసి ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు సాధించుకోవాలి. ఇప్పుడు రీచ్ అయింది. పార్లమెంట్ సభ్యులు చాలా హుందాగా పార్థసారథి గారు గవర్నమెంట్ లో ఉన్నా ఈ ప్రజల సమస్యలు ఉన్నాయి, వీటిని పరిష్కారం చేయమని అడుగుతున్నారు. మీరు కూడా దానికి మద్దతు తెలిపి మనమందరం ప్రజల సమస్యల పరిష్కారం చేసుకోవడానికి కలిసికట్టుగా మాట్లాడితే బాగుంటుంది తప్ప దీంట్లో రాజకీయాలు మాట్లాడుకుందామంటే నేను చైర్మన్ గారికి చెప్తున్నా, ఒకరోజు రాజకీయాల గురించే మాట్లాడతాం. అధికారులు ఎవరు వద్దు, మీరు మేమే కూర్చుందాం. ఎవరి హయాంలో అసలు ఈ జిల్లాలో చెరువులకు నీళ్ళు ఇచ్చిందే చంద్రబాబు నాయుడు గారు. అదంతా మర్చిపోయి మీరందరూ ఏదో మాట్లాడితే అది కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ జిల్లాకు మన వల్ల ప్రభుత్వం ద్వారా జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నాయి, వాటిని ఏ విధంగా సాధించుకోవాలనేది ఒక మంచి నిర్మాణాత్మకమైన సూచనలతో మీరందరూ మాట్లాడితే బాగుంటుంది. ఏమి చేయలేదు కాబట్టి ప్రజలు తీర్పు చెప్పారు. మళ్ళా లోతుకు పోతే చాలా మాట్లాడుకోవాల్సి వస్తుంది. దానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరి హయాంలో ఈ జిల్లాలో ఎంత అభివృద్ధి జరిగింది, ఎవరి హయాంలో
అధికారులందరూ ఉన్నారు. వాళ్ళ విలువైన సమయాన్ని వెచ్చించి మన సమావేశం కోసం అందరూ వచ్చారు. కాబట్టి వాళ్ళ ద్వారా మనకి ఏ విధమైన సహాయాలు వస్తాయనే దానిపైన మాట్లాడితే బాగుంటుందని సభ్యులందరికీ నేను విజ్ఞప్తి చేస్తాను. మా గవర్నమెంట్ లో మా అన్న రూపాయి డబ్బులు లేవు, పేరు జాగ్రత్త లేదు. చెరువు కలిగిన మాట్లాడాలని సపరేట్గా మాట్లాడాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.